ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలోని అత్యంత ప్రియమైన మరియు శక్తివంతమైన భక్తి కథలలో ఒకదాని గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది విశ్వాసం, శరణాగతి మరియు దైవం యొక్క అపారమైన కరుణ గురించి మనకు బోధించే కథ. మనం గజేంద్ర మోక్షం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది తీవ్రమైన అవసరంలో ఉన్న ఒక గజరాజు కథ, స్వచ్ఛమైన శరణాగతి యొక్క క్షణం మరియు దానిని అనుసరించిన అద్భుతమైన దైవ కృప. తప్పకుండా చూడండి. ఈ కథ మీరు సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని మార్చవచ్చు. మన కథ త్రికూట పర్వతంలోని ఒక అందమైన అడవిలో మొదలవుతుంది. ఇక్కడ ఏనుగుల రాజు అయిన శక్తివంతమైన గజేంద్రుడు నివసించేవాడు. అతను బలవంతుడు, గర్విష్టి మరియు తన భార్యలు మరియు గుంపుతో ఆనందకరమైన జీవితాన్ని గడిపాడు. ఒక వేడి రోజున గజేంద్రుడు సేద తీరడానికి మరియు ఆడుకోవడానికి సువాసనగల తామర పువ్వులతో నిండిన పెద్ద, మంత్రముగ్ధులను చేసే సరస్సు వద్దకు తన గుంపును నడిపించాడు. అంతా సవ్యంగానే అనిపించింది, కాని ప్రశాంతమైన నీటి అడుగున ప్రమాదం పొంచి ఉంది. అకస్మాత్తుగా ఒక భారీ మొసలి దాడి చేసి గజేంద్రుడి కాలును తన శక్తివంతమైన దవడలలో బంధించింది. భయాందోళనలు చెలరేగాయి. గజేంద్రుడు దిగ్భ్రాంతికి మరియు కోపానికి గురై తన సర్వశక్తితో బయటపడటానికి ప్రయత్నించాడు. పోరాటం తీవ్రంగా ఉంది. గజేంద్రుడు అపారమైన శక్తివంతుడు, కానీ మొసలి తన నీటి రాజ్యంలో అతని బలానికి సరితూగింది. అతని గుంపు తీరం నుండి అతన్ని లాగడానికి తీవ్రంగా ప్రయత్నించింది, కానీ మొసలి పట్టు కనికరం లేకుండా ఉంది. ఈ భయంకరమైన యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. పురాణాలు 1000 సంవత్సరాలు అంటాయి. ఇది బాధాకరమైన సుదీర్ఘ కాలం బాధ మరియు నిస్సహాయతను సూచిస్తుంది. గజేంద్రుడి బలం క్షీణించడం ప్రారంభమైంది. అతని కుటుంబం, అతని గుంపు పరిస్థితి నిరాశాజనకంగా ఉందని భావించి వెనక్కి తగ్గారు. అతన్ని తన తీరని పోరాటంలో ఒంటరిగా వదిలేశారు. అలసిపోయి, పరిత్యజించబడి ఖచ్చితమైన మరణాన్ని ఎదుర్కొంటున్న గజేంద్రుడికి లోతైన గ్రహింపు కలిగింది. అతని శారీరక బలం, అతని గర్వం, అతని రాజ్యం, అతని కుటుంబం ఏదీ ఇప్పుడు అతన్ని రక్షించలేకపోయింది. మరణం ముందు అతని అహంకారం కరిగిపోయింది. ఆ పూర్తి నిరాశ క్షణంలో అతని పూర్వ జన్మ భక్తి బయటపడింది. అతను పరమాత్మను, అంతిమ శరణను గుర్తు చేసుకున్నాడు. తన చివరి మిగిలిన శక్తితో గజేంద్రుడు తన తొండంతో ఒక తామర పువ్వును తెంచాడు. దానిని నైవేద్యంగా పైకి ఎత్తి తన హృదయాన్ని మరియు మనస్సును పూర్తిగా దైవిక సంరక్షకుడైన విష్ణువు వైపు తిప్పాడు. అతను తన భౌతిక స్వరంతో కాకుండా తన ఆత్మ స్వరంతో పూర్తి శరణాగతితో మొరపెట్టాడు. అతను తీవ్రంగా ప్రార్థించాడు. పరమాత్మను సర్వ సృష్టికి మూలంగా, అంతిమ రక్షకుడిగా గుర్తించాడు. తన భక్తుడి స్వచ్ఛమైన, తీరని పిలుపును విన్న నారాయణుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను తక్షణమే తన దివ్య గరుడ వాహనంపై గంభీరంగా స్వారీ చేస్తూ ప్రత్యక్షమయ్యాడు. గజేంద్రుడి దుస్థితిని మరియు అతని తామర నైవేద్యాన్ని చూసి విష్ణుమూర్తి తన అమోఘమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. దైవిక కాంతి వెలుగుతో చక్రం వేగంగా మొసలి తల నరికి గజేంద్రుడిని దాని ప్రాణాంతక పట్టు నుండి విడిపించింది. గజేంద్రుడు రక్షించబడ్డాడు. భగవంతుడి దివ్య హస్త స్పర్శతో అతను భౌతిక మరణం నుండి రక్షించబడటమే కాకుండా మోక్షం, జనన మరణ చక్రం నుండి విముక్తిని కూడా పొందాడు. ఆసక్తికరంగా, వాస్తవానికి పూర్వ జన్మలో శాపగ్రస్తుడైన గంధర్వుడైన మొసలి కూడా భగవంతుడి స్పర్శతో విముక్తి పొందింది. ఈ అద్భుతమైన కథ గజేంద్ర మోక్షం మనకు ఏమి బోధిస్తుంది? శరణాగతి యొక్క శక్తి మన స్వంత బలం మరియు అహంకారం విఫలమైనప్పుడు ఉన్నత శక్తికి పూర్తి శరణాగతి మోక్షానికి అంతిమ మార్గం. దేవుడు నిజాయితీగల ప్రార్థనను వింటాడు. మీరు ఎవరైనా సరే, రాజు, ఏనుగు లేదా సాధారణ వ్యక్తి, విశ్వాసంతో నిండిన హృదయపూర్వక సహాయ పిలుపు ఖచ్చితంగా వినబడుతుంది. దైవ కృప తక్షణం గజేంద్రుడు నిజంగా శరణు వేడినప్పుడు విష్ణువు సహాయం తక్షణమే లభించింది. నిజమైన భక్తుడికి దైవకృప ఆలస్యం చేయదు. ఎల్లప్పుడూ దేవుడిని గుర్తుంచుకోండి. గజేంద్రుడు తన సంక్షోభ సమయంలో తన భక్తిని గుర్తు చేసుకున్నాడు. ఇది చెడు సమయాల్లోనే కాకుండా ఎల్లప్పుడూ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మనకు గుర్తు చేస్తుంది. మన జీవితాల్లో మనమందరం మొసళ్లను ఎదుర్కొంటాము. సవాళ్లు, సమస్యలు, నిరాశ. గజేంద్ర మోక్షం మనకు విశ్వాసం మరియు శరణాగతి అత్యంత భయంకరమైన పరిస్థితులను కూడా అధిగమించడంలో సహాయపడతాయని గుర్తుచేస్తుంది. గజేంద్ర మోక్షం మన పురాణాల నిధి నుండి కేవలం ఒక రత్నం మాత్రమే. దాని ఆశ మరియు శరణాగతి సందేశం కలకాలం నిలుస్తుంది. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది? మీకు ఇష్టమైన తెలుగు భక్తి కథ ఏది? మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యలలో పంచుకోండి.
వాటిని చదవడానికి నేను ఇష్టపడతాను. మీకు ఈ కథ స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకు లైక్ ఇవ్వండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు మన గొప్ప తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు స్ఫూర్తిదాయక కథలపై మరిన్ని విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి. తదుపరి వీడియోలో కలుద్దాం.